నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం వెంకటేశ్వర బజార్లో ఉన్నాం. ఇక్కడ వెంకటేశ్వర బజార్లో సుజాత కిరాణం అండ్ జనరల్ స్టోర్ అని ఒక దుకాణం నడిపే భార్యాభర్తలు. అంటే భర్త పేరు ఉదయ్, భార్య పేరు లలిత. వీరు గత కొంతకాలంగా అంటే సుమారు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం గడుపుతున్నారు. సొంతూరు వస్తే మనుగూరుగా తెలిసింది. అయితే అందరూ కూడా ఇక్కడున్న మహిళలు కానీ, గృహ యజమానులు కానీ, ఇతరులు కానీ నమ్మి వారికి ఈ స్థానికులుగానే గుర్తించి వారితో అన్యోన్యంగా మెలగటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇదే అలుసుగా తీసుకున్న ఆ దంపతులు సుమారు 5 లక్షలు అంటే ఇప్పటి వరకు తేలిన దాని ప్రకారం ఒక 5 లక్షల వరకు వారు ఇక్కడ ప్రజలకు మోసం చేసి, ఇరుగు పొరుగు వారికి మోసం చేసి పరారైనట్లుగా సమాచారం అందింది. వారు ఆదివారం రాత్రి అంటే ఒక రోజు క్రితం పరారైనట్లుగా ఇక్కడ ఆరోపిస్తున్నారు ఇక్కడ ఉన్న మహిళలు, నివాసులు, గృహ నివాసులు. కాబట్టి ఆ విషయం ఏందో తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఐడిఎఫ్సి అనే బ్యాంక్ ఒకటి, బంధన్ బ్యాంక్ అనేది ఒకటి, ఇంకా షాటిన్ అనేది, ఫీవిజన్ అనేది అనే ఈ 4 బ్యాంకులు అంటే మైక్రో ఫైనాన్స్ నుంచి వారు సుమారు ఒక 2 లక్షల రూపాయలతో పాటు ఇంకా ఒక్కో గ్రూప్లో 10 మంది చొప్పున ఉంటారట. ఆ 10 మంది 45,000 చొప్పున, 50,000 చొప్పున లోన్ తీసుకొని వారు వారానికి కిస్తీ కట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2 లక్షల రూపాయల బ్యాంకుల ద్వారా, మైక్రో ఫైనాన్స్ ద్వారా, ఇక చుట్టుపక్కల వారి విషయానికి వస్తే వారి దగ్గర కూడా 10,000, 15,000, 5,000, 2,000, 1,000 రూపాయలు కూడా వదలకుండా ఆ దంపతులు సుమారు ఇప్పటి వరకు మనకు తెలిసింది 5,000 రూపాయల వరకు వారు వసూలు చేసి పరారైనట్టు తెలిసింది. ఇప్పుడు ఇక్కడ బాధితులు మనతో ఉన్నారు. ఇప్పుడు మనం ఆ బాధితులతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎందుకు వారికి డబ్బులు ఇచ్చారు, ఆ పైసలు ఎలా ఇవ్వాల్సి ఉంటుంది, ఎలా కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి మనం అడుగుదాం. చెప్పండి అమ్మ, మీ పేరు? సుజాత అండి. సుజాత. సుజాత గారు, ఇప్పుడు మీరు ఈ బ్యాంకుకు సంబంధించి మైక్రో ఫైనాన్స్లో మీరు సభ్యురాలా? కాదండి, వీళ్ళు. మీకేమైనా పైసలు ఇవ్వాలా? అంటే మాకు ఇవ్వాలండి. కిరాణా షాప్ మాదే అండి, ఇల్లు మాది. కిరాణం వాళ్ళు పెట్టుకున్నారు. అయితే వాళ్ళు తీసుకొచ్చి ఫస్ట్ పెట్టుకున్నాక లాస్ వచ్చింది. ఈ ఒక 30,000 ఇవ్వని బాగా బతిలాడితే ఇచ్చినామండి. ఇస్తే మరి అది ఏం చేసిర్రో ఏం సంగతి మరి. మళ్ళీ ఊరుకున్నాక మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ వచ్చి కాలు పట్టుకొని చేతులు పట్టుకొని రోజువారీ లెక్కమ్మట అన్నీ ఇస్తామని అంటే, మేము రోజువారీ లెక్కమ్మటి కాకుండా మేము వారానికి ఒకసారి అట్లా ఇవ్వమని, అంటే వడ్డీ లెక్కమ్మటే కానీ వారానికి ఒకసారి అట్లా ఇవ్వమని ఇచ్చినాం. అది మొత్తం 52,000 ఇచ్చినాం అన్నట్టు. ఇంకా 52,000 ఇవ్వమని అడుగుతూనే ఉన్నా. ఇస్తా జనవరి 1కు మళ్ళీ బంధం బ్యాంకు అది వస్తుంది. మీ హౌస్ రెంట్ రెగ్యులర్ కడుతుంటారు? రెగ్యులర్ కడతాను కానీ కరెంటు బిల్లు కట్టలేదండి. కరెంటు బిల్లు 2 నెలలది ఉందండి. ఓకే అమ్మ మీరు చెప్పండి, మీ పేరు? మమత అండి. మమత, మీరు ఈ బ్యాంకులు అన్నిట్లలో మైక్రో ఫైనాన్స్లో మెంబరా? నెంబర్. ఎట్లా కట్టాల్సి ఉంటుంది, ఎంత తీసుకున్నారు, ఇప్పటి వరకు మీరు ఎంత కట్టినరు, ఎంత కట్టాల్సి ఉంది, వాళ్ళు ఎంత కట్టాల్సి ఉంది? మనిషికి 50,000 చొప్పున తీసుకున్నాం మేము బంధన్ బ్యాంక్లో. అవి రోజుకి వారానికి సోమవారం 1,100 చొప్పున కట్టుకోవాలి. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది, 50,000 తీసుకున్నాం. అందరం 10 మందికి ఇప్పుడు మనిషికి 100 రూపాయలు వేసి ఇవాళ కట్టినాం. ఇవాళ ఉంది గ్రూపు. అందులో స్టార్టింగ్ ఇప్పుడు ఐడిఎఫ్సిలో 50,000 తీసుకుంది. అవి మళ్ళీ గురువారం కట్టాలి. అవి ఎంత పడతాయో. స్టార్టింగ్లో తీసుకుంది 45,000. అవి కూడా 10 మందికి సంబంధమే. పీవిజన్లో తీసుకుంది, అవి 10 మందికి సంబంధం. ఇక ఇవి తీసుకొని మంచితనంగా మరి కట్టుకుంటా అక్క, మా పిల్లలు ఉన్నారు, నాకు మిమ్మల్ని అన్యాయం చేస్తే నాకేమొస్తుంది అది అని చెప్పి బతిలాడుకుంది. బాగా బతిలాడితే సరే అని పోనీలే బతుకుతారు కదా అని ఇప్పించినాం మేము. అది మరి వాళ్ళు పోతారని కొందరికి ముందే తెలిసాడు కదా. మాకెవరు చెప్తే అట్లా ఇప్పిస్తారా? చెప్తే తెలియకనే వాళ్ళతో పడేది. తెలిస్తే ఎందుకు ఇప్పిస్తాం? పైసలు ఇచ్చిన వాళ్ళు గ్రూప్లో ఉన్న అందరూ తెలియకనే ఉన్నారా? ఎవరికి తెలియదు మాకు. మేము ఈ బజారు కదా, మాకు అక్కడ ఉన్నది ఆమె, ఇటువైపు వాళ్ళకి తెలుసు అంట. ఇప్పుడు ఏమంటారు మరి మీరు? ఏమంటాం, ఆమె కావాలి, ఇప్పుడు మాకు డబ్బులు కట్టాలి, మా ఇంట్లో గొడవలు అవుతాయి కదా, ఆమె కట్టకపోతే. అంటే కంప్లైంట్ ఇచ్చినాం. ఏమన్నారు పోలీసులు? చూద్దాం, ఆమె ఫోను నెంబర్ ట్రాప్ చేద్దాం ఇదని అన్నారు. మరి ఇక్కడ సీసీ కెమెరా తీస్తానన్నారు, మరి ఏమవుతుందో. మీ పేరమ్మా? నూరున్. నూరున్ గారు, మీరేమి ఇచ్చిన పైసలు? మేము షార్టిన్లో 45,000 ఇప్పించినాం. ఎంత కట్టిందాము? 2 వారాలు 2 సార్లు కట్టింది. అంటే అవి 15 రోజులకు ఒకసారి కట్టాలి. 2 సార్లు కట్టింది. 15 రోజులకు 1,100 కట్టాలి. ఇప్పుడు బుధవారం కట్టాలి మళ్ళీ ఎల్లుండి. ఇప్పుడు ఆమె కట్టలేదు, ఆమె తీసుకున్న లోన్ ఆమెనే అడుగుతారు కదా, మరి మీకేం సంబంధం? మాకే అడుగుతారు. మేము 10 మంది, అది 12 మంది గ్రూప్, అది 12 మంది సభ్యులు కలిపి ఆమె డబ్బులు మిగతా 11 మంది కట్టాలి.
అంటే ఖచ్చితంగా కట్టాల్సిందేనా? ఖచ్చితంగా కట్టాలి. డబ్బులు ఇవ్వకపోతే సార్ అక్కడి నుంచి కదలడు వెళ్ళడు. ఇవ్వాల్సిందే ఆ డబ్బులు. అంటే ఎట్లా వస్తాయి అనుకుంటారు మరి ఇప్పుడు? కేసు అయితే పెట్టినాం, దొరుకుతుందని అనుకుంటున్నాం. మీ పేరమ్మా? రమ్య సార్. రమ్య. రమ్య గారు, మీరు ఏమన్నా ఇండివిజువల్ ఇచ్చిండ్రా? నేను ఇండివిజువల్గా ఇచ్చాను. మా ఇంటికి వచ్చి బతిలాడితే ఇక చూడలేక 23,000 ఇస్తే 5,000 ఇచ్చింది. మిగిలిన డబ్బులు అయితే ఇవ్వలే. అంటే ఇంకా 18,000 18,000 ఇవ్వాలి. ఇంట్రెస్ట్కి ఇచ్చిండ్రా ఒట్టిగానే? ఇంట్రెస్ట్ అని ఏం చెప్పలేదులే కానీ నేను ఇస్తా అక్క 1 మంత్కి ఇస్తా అని చెప్పి తీసుకుంది. 1 మంత్ లోపు అసలు ఇవ్వలేదు. 3 మంత్స్ వరకు ఒక 5,000 ఇచ్చింది అంతే. మిగిలిన డబ్బులు అయితే ఇవ్వలేదు. పోయేటప్పుడు ఏం చెప్పలేదా? అసలు మాకు తెలియదు. ఇప్పుడు ఎట్లా మరి ఎట్లా వసూలు చేసుకుందాం అనుకుంటా? ఇక ఎట్లా అంటే ఇక సార్ వాళ్ళకైతే పిటిషన్ ఇచ్చాం. తర్వాత సార్ వాళ్ళంతా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం. మీరమ్మా, మీ పేరు? ఉషా అండి. ఉషా గారు, మీరు ఏమన్నా డబ్బులు ఇచ్చారు? అమౌంట్ 10,000 ఇచ్చారు సార్. ఎన్ని నెలలు అయింది? ఏప్రిల్లో ఇచ్చారు సార్. ఏప్రిల్. మరి ఇప్పటి వరకు ఎందుకు వసూలు చేసుకోలేదు? ఆమె డైలీ అడుగుతున్నా సార్, మా దగ్గర లేవు, మేము నేను చనిపోయి మీ పేర్లు అందరూ రాసి పెడతా అని అన్నది. సూసైడ్ చేసుకొని మీ పేర్లు అంటే బ్లాక్మెయిల్ చేసింది అని అన్నది. నేను అప్పటికి కూడా అడిగిన అట్లా అంటే ఎట్లా అని, కానీ ఆమె వచ్చినప్పుడు 2 మంత్స్లో ఇస్తా అని అన్నది. కానీ నైట్కి నైటే వెళ్ళిపోయింది. ఏమనిపిస్తుంది మరి ఇప్పుడు మీకు? ఎట్లా మీ పైసలు? ఇక ఆమె దొరకాలనే అనుకుంటున్నాం. దొరుకుద్దనే నమ్మకం ఉందా? ఇక పోలీసుల మీద ఆధారపడి ఉంటుంది కదా సార్, అది వాళ్ళు మంచిగా యాక్షన్ తీసుకొని అవన్నీ చూస్తే పోలీసులు యాక్షన్ తీసుకొని మీకు న్యాయం చేయాలంటున్నారు. అంతే. అమ్మా, మీ పేరు? వెంకటమ్మయ్య. వెంకటమ్మ, ఇప్పుడు ఈ కిరాణా షాప్ సుజాత కిరాణం వాళ్ళు వెళ్ళిపోయినట్టు కదా, నాకు నిన్న తెలిసింది సాయంకాలం. నీకెంత ఇవ్వాలి? నాకు 50,000 ఇవ్వాలి. నువ్వు ఎట్లా ఇచ్చిన వాళ్ళకు? నా కాళ్ళ మీద పడ్డారు నాన్న. పాల మీద పడితే బచ్చలు ఆడికి ఏడుతుంటే దుకాణం పెట్టుకున్నాం అమ్మకి ఇటు సంగతి అంటే ఇచ్చిన. అంటే నువ్వేం పని చేస్తావు? నేనేం పని చేయను నాన్న, నేను ఏం చేయను. ఎక్కడి మరి 50,000? ఇక నేను ఇప్పుడు సొమ్మిచ్చి అదే నేను నా పట్టీలు ఉంటే కుదరబెట్టి తెచ్చిచ్చిన. అట్లా ఏం పని చేస్తావు అసలు నువ్వు? ఏం పని లేదు కొడుక. ఇన్నాళ్ళు ఆడ ఈడ పని చేస్తా కానీ ఇప్పుడు చేత కావట్లేదు, చేస్తలే, ఏం పని చేస్తలేదు నాన్న. అట్లా. ఎన్ని రోజులు అయింది నువ్వు 50,000 ఇచ్చి? ఇంకా నెల అయితే సంవత్సరం. ఒక్క రూపాయి కూడా ఇవ్వలే? అంటే అప్పుడప్పుడు 300, మొన్న మాత్రం 500 ఇచ్చిపోయింది. అంతే. నీకు 50,000లో 500, 300, 800 వచ్చినాయి. ఇంకేం లేవు? ఏం లేవు. అడుగుతూనే ఉన్నావు నువ్వు? అడుగుతాను అన్న. ఈ నాకు నిన్న సోమవారం నాడు కట్టుతానన్న ఐదే. ఇవాళ కడతాను ఐదే. ఇక నా పోయిన కూడా నాకు తెలియదు. మరి ఇప్పుడు 50,000 పోయినా కానీ మరి ఇక అదృష్టం ఉంటే వస్తాయి, లేకపోతే చేసేదే ఉంది కొడుక. మరి నేను చెప్పు, నా ఉసురు నా ఏడుపుదాలు కదా వాళ్ళకు. అంటే ఇళ్ళలో పని చేసి అక్కడ ఇక్కడ అడుక్కొని దాచిపెట్టుకున్నావు అవి? ఆ పైసలు తీసుకున్నా? మరి ఎట్లా మరి ఏమనుకుంటాను? ఆ పైసలు ఎట్లా వస్తాయి అనుకుంటే నేను అడిగా, నాకు నేను పెద్ద మనిషిని ఎట్లా అని ఆలోచన టెన్షన్ పెట్టుకున్నా. ఏం చేస్తున్నానా? చూశారు కదా, వెంకటేశ్వర బజార్లోని సుజాత కిరాణం ఉదయ్ అండ్ లలిత అనే ఈ దంపతులు సుమారు 5 లక్షల రూపాయలు వసూలు చేసి నమ్మించి మోసగించి అక్రమంగా వారు ఉడాయించిన విషయాన్ని అక్కడ బాధితులు మహిళలు కాయకష్టం చేసి ఎన్నో శ్రమలు కోర్చి రూపాయి పోగు చేసి కుటుంబ ఖర్చులకు, పిల్లల చదువులకు, ఇతర వస్తువులకు ఉపయోగించుకోవాల్సిన పైసలు వారికి అప్పజెప్పి నానా ఇబ్బందులు పడుతూ నానా అవస్థలు పడుతూ ఇప్పుడు ఆ మైక్రో ఫైనాన్స్లో తీసుకున్న వాటిని కూడా మిగతా 9 మంది కలిసి వాళ్ళ పైసలు కూడా కట్టాల్సిన దుస్థితి వీళ్ళకి ఏర్పడింది. అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. చెప్పకుండా నమ్మించి మోసం చేసిన ఈ దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలి, పోలీసులు యాక్షన్ తీసుకోవాలి, సీసీ ఫుటేజీలన్నీ వెతకాలి, అలాగే వాళ్ళ టెలిఫోన్ని ట్రాప్ చేసి ఎక్కడుందనే విషయాన్ని పసిగట్టి ఖచ్చితంగా వారిని వెతికి పట్టుకొని తమ సమస్యను పరిష్కరించాలని ముక్త కంఠంతో మహిళలు వారంతా పోలీసుల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు అలాగే ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నారు. కాబట్టి అధికారులు, పోలీసులు స్పందించి వారి సమస్యను వెంటనే పరిష్కరిస్తారని ఆశిద్దాం. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.